హలో నమస్తే వందే మాత్రం గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్. గైస్, ఈరోజు మనం చావా సినిమాకి సంబంధించిన 9 డేస్ సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈరోజు చావా మూవీ ఇండియాలో ఎలా రూల్ చేస్తుందంటే, ఏ విధంగా సంభాజీ మహారాజ్ గారు శత్రువులపైన దండయాత్ర చేయడం జరిగిందో ఆ విధంగా ఈరోజు చావా సినిమా అనేది ఇండియన్ బాక్స్ ఆఫీస్ మీద అయితే దండయాత్ర చేయడం జరుగుతుంది. ఒక సంవత్సరంలో మన ఇండియాలో చాలా సినిమాలు అయితే రావడం జరుగుతుంది. కొన్ని సినిమాలు బాగుంటాయి, కొన్ని సినిమాలు చూడాలనిపిస్తుంది, కొన్ని సినిమాలు తప్పకుండా చూడాలనిపిస్తుంది. అలాంటి వరుసలో ఈ సినిమా ఉందన్నమాట. ఇలాంటి సినిమాని, మన చరిత్రని, మన మూలాలను తెలియజేసే సినిమాల్ని ఖచ్చితంగా చూడాలి. అలాంటి జాబితాలోకి అయితే చావా సినిమా అయితే రావడం జరుగుతుంది. అందుకే ఈ సినిమా ఈరోజు ఇండియా వైజ్గా అదిరిపోయే కలెక్షన్స్ అయితే సొంతం చేసుకోవడం జరుగుతుంది. ఎప్పుడు మనం చూసుకుంటాం, మన సౌత్ సినిమాలు నార్త్లోకి వెళ్ళినప్పుడు, లేకపోతే మన సౌత్ సినిమాలు సౌత్లో బాగా ఆడినప్పుడు నార్త్ ఆడియన్స్ అయితే డిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాని మా దగ్గర కూడా తీసుకురండి, మా లాంగ్వేజ్లోకి డబ్ చేసి తీసుకురండి అని చెప్పి చాలాసార్లు నార్త్ ఆడియన్స్ అయితే మనకు అడగడం జరుగుతుంది. అది స్పెషల్గా నేను చూసినంత వరకు అఖండ విషయంలో జరగడం జరిగింది. కానీ అఖండ విషయంలో అది కాలేదు. కానీ అఖండ 2 విషయంలో పాన్ ఇండియా సినిమాగా అయితే అఖండ 2 సినిమా అయితే రాబోతుంది. కానీ ఫస్ట్ టైం మన సౌత్ ఆడియన్స్, స్పెషల్గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఈ అందరు ఆడియన్స్ కూడా, స్పెషల్గా మన తెలుగు ఆడియన్స్, అలాగే సౌత్ ఆడియన్స్ స్పెషల్గా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది చావా టీంతో ఈ సినిమాని మా లాంగ్వేజ్లో కూడా డబ్ చేసి తీసుకురమ్మని చెప్పి. సో మూవీ టీం అయితే ఇది ఒక మంచి అవకాశం దానికి. ఎందుకంటే ఇక్కడ లాంగ్వేజ్ సంబంధించి ఏవైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బార్డర్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా సౌత్ సినిమా వెళ్ళి నార్త్లో రూల్ చేయడమే కానీ నార్త్ సినిమా ఎప్పుడు సౌత్లోకి ఇలా రాలేదు. కానీ ఫస్ట్ టైం ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కాబట్టి మూవీ టీం అనేది తొందరగా ఆ సినిమాని, చావా సినిమాని తొందరగా డబ్ చేసి మిగతా లాంగ్వేజ్లో కూడా తీసుకొస్తే వాళ్ళకే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే ఈ సినిమా కేవలం 130 కోట్లతో నిర్మించడం జరిగింది. సినిమా ఇప్పటివరకు దాదాపు 351 కోట్ల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ కైండ్లీ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఈ సినిమా ఈ ఇయర్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా, బిగ్గెస్ట్ గ్రాసర్ వసూలు చేసిన సినిమా. ఎందుకంటే ఈ ఇయర్లో ఇప్పటివరకు ఎక్కువ వసూలు చేసిన సినిమా ఏదంటే మొత్తం ఇండియాలో కలిపి సంక్రాంతికి వస్తున్న సినిమా. ఆ సినిమా దాదాపుగా 350 కోట్ల వరకు అయితే ఆ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన రికార్డ్ అయితే ఈ సినిమా కేవలం 9 రోజుల్లోనే చావా సినిమా అయితే బ్రేక్ చేయడం జరిగింది. కాబట్టి కేవలం 130 కోట్ల బడ్జెట్ ఈ సినిమా కేవలం హిందీలోనే దాదాపు 700 కోట్ల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్లో ఈ సినిమా 500 కోట్లను టచ్ చేసే అవకాశం ఉంది. సో ఈ సినిమాను సౌత్లో కూడా అన్ని లాంగ్వేజ్లో తీసుకొస్తే, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం అన్ని లాంగ్వేజ్లో తీసుకొస్తే ఖచ్చితంగా ఈ సినిమా 1000 కోట్లను దాటి 1200 కోట్ల వరకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. సో మూవీ మేకర్స్ ఇది దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఇది మంచి అవకాశం. ఈ సినిమాని అన్ని లాంగ్వేజ్లో కూడా తీసుకొస్తే ఇది విక్కీ కౌశల్ కెరియర్లోనే ఒక మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోతుంది. అలాంటి చావా సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ అయితే దినేష్ గారు ఉన్నారు. ఇంతకుముందు స్ట్రీట్ 2 లాంటి, అలెక్స్ స్కైపోర్ట్స్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసుకురావడం జరిగింది. అదిరిపోయి కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. డైరెక్టర్ ఉత్తేకర్ గారికి ఈ సినిమా ఒక మంచి మైల్ స్టోన్ సినిమాగా ఆయన కెరియర్లో కూడా నిలిచిపోవడం జరుగుతుంది. కాబట్టి తొందరగా మూవీ టీం అనేది ఈ సినిమాని ప్లాన్ చేసి డబ్ చేసి తొందరగా సౌత్లో కూడా తీసుకొస్తే, డిమాండ్ ఉన్నప్పుడు సప్లై ఉంటుంది కాబట్టి ఈ సినిమాని తొందరగా తీసుకొస్తే అదిరిపోయే కలెక్షన్స్ అయితే ఈ సినిమాకి అయితే రావడం జరుగుతుంది. సో ఫైనల్గా మనం చావక్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 31 కోట్ల 10 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే మొదటి 3 రోజుల్లో ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 121 కోట్ల 43 లక్షల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఫస్ట్ వీక్ లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 225 కోట్ల 28 లక్షల రూపాయల నెట్ కలెక్షన్ అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా 8వ రోజు అంటే నిన్న ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 22 కోట్ల 85 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ రోజు ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ రిపోర్ట్ ప్రకారం ఈ సినిమా సాటర్డే హాలిడే కాబట్టి ఈ సినిమా దాదాపుగా 26 కోట్ల 50 లక్షల రూపాయల ఇండియా నెట్ కలెక్షన్ అయితే ఈ సినిమా వసూలు చేయడం జరుగుతుంది. అండ్ ఈ సినిమా మొదటి 9 రోజుల్లో ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 274 కోట్ల 63 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 326 కోట్ల 80 లక్షల రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఓవర్సీస్ మార్కెట్ నుంచి కూడా ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. మొదటి 9 రోజుల్లో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి 48 కోట్ల 32 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరుగుతుంది. లక్ష్మణ్ ఉత్తేకర్ డైరెక్షన్ లో విక్కీ కౌశల్ నటించిన సంభాజీ మహారాజ్ సినిమా, అదే చావా సినిమా మొదటి 9 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 375 కోట్ల 12 లక్షల రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే రేపు సండే కాబట్టి ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ కేవలం 130 కోట్ల రూపాయలే. ఈ సినిమా సింగిల్ లాంగ్వేజ్ లోనే అదిరిపోయే కలెక్షన్స్ అయితే తెచ్చుకోవడం జరుగుతుంది. సో మూవీ టీం అనేది తొందరగా ప్లాన్ చేసి ఈ సినిమాని తొందరగా మిగతా లాంగ్వేజ్ లో కూడా డబ్ చేస్తే ఈ సినిమాకి అదిరిపోయే కలెక్షన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ సినిమా పుష్ప 2కి సంబంధించిన ఒక రికార్డ్ని అయితే బద్దలు కొట్టేయడం జరిగింది. పుష్ప 2 సినిమా సింగిల్ డేలో మహారాష్ట్రలో దాదాపు 21 కోట్ల రూపాయలని వసూలు చేయడం జరిగింది. కానీ ఈ సినిమా సింగిల్ డేనే మహారాష్ట్రలో దాదాపు 30 కోట్ల రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. సో ప్రెజెంట్ అలా చావా మూవీ అయితే ఇండియన్ బాక్స్ ఆఫీస్ అయితే ప్రెజెంట్ అయితే రూల్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఇవ్వనమాట ఈరోజు చావా మూవీకి సంబంధించిన 9 డేస్ కలెక్షన్. సో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే.